హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం దహీ బ్రెడ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. మీరు బ్రెడ్తో చాలా రెసిపీస్ చేస్తుంటారు, ఇది యూనిక్ రెసిపీ అని అయితే చెప్పచ్చు. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా బాగా నచ్చుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక ఫుల్ కప్పు వరకు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు మరీ పుల్లగా ఉంటే బాగోదండి, కమ్మటి పెరుగైతే బాగుంటుంది. దీనికి మన దగ్గర విస్కర్ ఉంటే విస్కరు, లేదంటే ఇలా మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, దాంతో బాగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పెరుగు బాగా స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం, అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు చాట్ మసాలా. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. ఇందులో శనగపిండి కన్ఫామ్గా వేయాలంటే, మీ దగ్గర శనగపిండి లేకపోతే మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పిండి వేసుకోవచ్చు బైండింగ్ కోసం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం వేసుకున్న మసాలాలు, శనగపిండి మొత్తం కూడా పెరుగులో ఉండలు లేకుండా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బ్లెడ్ సైజ్ తీసుకొని అందులో ముందు వెనక మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం టిష్యూతో క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం డిప్ చేసిన బ్రెడ్ స్లైస్ని పెనం మీద వేసుకోండి. మరోసారి ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి. 2-3 నిమిషాలు పడుతుంది ఇది ఒక వైపు ఫ్రై అవ్వడానికి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మరోవైపు కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, 2 సైడ్స్ ఫ్రై అయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మరొక బ్రెడ్ టోస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఒక సైడ్ కుక్ చేసుకొని ఇప్పుడు మరో సైడ్కి టర్న్ చేసుకోండి. స్లోగా టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ కూడా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే, ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని మరో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తడక అండి. తడక ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది ఈ దహీ బ్రెడ్ టోస్ట్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎక్కువ మస్టర్డ్ సీడ్స్ వేసుకోండి. అది ఆవాలు ఉంటాయి కదండి, అవి ఎక్కువ వేసుకోవాలి దీనికి. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని కొంచెం ఎక్కువే కరివేపాకు పడుతుందండి వేసుకోండి. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోండి. అస్సలు మాడకూడదండి ఈ తడక, అది గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ టోస్ట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న తడక కూడా వేసుకోండి. మనం తింటూ ఉంటే అక్కడక్కడ ఆవాలు, జీలకర్ర, ఈ కరివేపాకు తగిలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.